కేరళకు ముఖ్యంగా పాలక్కడ్ జిల్లాకు మరో గర్వకారణమైన క్షణం ఆసన్నమైంది. భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ డాక్టర్ అనిల్ మీనన్ ఇవాళ రాత్రి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరనున్నారు. కజకిస్తాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి భారత కాలమానం ప్రకారం రాత్రి 8:17 సోయజ్ MS-29 వ్యోమనౌకలో ఆయన ప్రయాణం ప్రారంభమవుతోంది. ఈ యాత్ర సుమారు 8 నెలల పాటు సాగనుండగా వచ్చే ఏడాది ఏప్రిల్లో ఆయన భూమికి తిరిగి వస్తారు. అనిల్ మీనన్ మొదటి అంతరిక్ష ప్రయాణం ఇది. అంతరిక్షంలో సుదీర్ఘకాలం మానవులు గడిపితే ఎదురయ్యే వైద్యపరమైన సవాళ్లపై పరిశోధనలు చేయడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో చేపట్టబోయే సుదూర అంతరిక్ష యాత్రలకు ఈ పరిశోధనల ఫలితాలు కీలకం కానున్నాయి. ఆయనతో పాటు రష్యన్ వ్యోమగాములు ప్యోటర్ డబ్రోన్, అన్నా కికినా కూడా ఈ యాత్రలో పాల్పంచుకుంటున్నారు. ప్రయోగానికి కొన్ని గంటల ముందు ఇన్‌స్టాగ్రామ్ లో తన ఆనందాన్ని పంచుకున్న అనిల్ ఈ యాత్రకు తాను సిద్ధంగా ఉన్నానని, మద్దతుగా నిలిచిన నాసాతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. పాలకొడ్లోని ఒట్టపాలెంకు చెందిన చెక్కరన్ మీనన్, ఉక్రెయిన్ కు చెందిన ఎలిజబెత్ సమోయేవ్ కోలా కుమారుడే అనిల్ మీనన్. ఆయన వైద్యుడిగా, మెకానికల్ ఇంజనీర్ గా, యుఎస్ స్పేస్ ఫోర్స్ ఫ్లైట్ సర్జన్ గా, పైలట్ గా పలు రంగాల్లో రాణించి చివరకు నాసా ఆస్ట్రోనాట్ బృందంలో చోటు దక్కించుకున్నారు. అనిల్ మీనన్ అంతరిక్ష ప్రయాణం ఎందరో గొప్పవారికి, ప్రపంచానికి అందించిన పాలక్కడ్ జిల్లా ఘనకీర్తిలో మరో సువర్ణాధ్యాయానికి లిఖించనుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దిగ్గజ నటుడు ఎంజి రామచంద్రన్, దౌత్యవేత్త, రచయిత, పార్లమెంటేరియన్ శశి థరూర్ కుటుంబ మూలాలు, ప్రముఖ కథాకళి కళాకారుడు కళామండలం రామన్కుట్టి నాయర్ వంటి ఎందరో ప్రముఖులకు ఈ జిల్లా పుట్టినిల్లు. భారత వైమానిక దళంలో ఎయిర్ కమాండర్ గా, ఇస్రో గగనయాత్రిగా ఎంపికైన ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా పాలక్కడ్ జిల్లాకు చెందినవారే కావడం విశేషం. తాజాగా అనిల్ మీనన్ అంతరిక్ష యాత్రతో గొప్పవారిని తీర్చిదిద్దడంలో పాలక్కడ్ సంప్రదాయ సరిహద్దులు దాటి ఆకాశమంత ఎత్తుకు చేరింది.